హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా ఊర్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చినాం. శివాలయం అంటారు. లోపల వీడియో తీయడం బాగుండదు, కాకపోతే బయట చూపిస్తా. ఓకే, మా టెంపుల్ని మీరు చూస్తారా? చూడలే కదా, దూరం ఉన్న వాళ్ళకి మా టెంపుల్ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఈరోజు చూపిస్తున్నా. ఓకే చూడండి, ఇంకా ఇది లోపల. ఓకేనా, ఇది బయట. శివుడు చూడండి, మా దగ్గర శివుడు మీ దగ్గర లాగానే ఉన్నాడా? ఇందులో నుంచి చూసి ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుస్తారంట. ఖచ్చితంగా చేయండి మీరు కూడా. ఇలాంటి చిన్న చిన్నవి మనం మిస్ కావద్దు కదా. పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని పాటించడంలో తప్పేం లేదు. మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా గుడికి రావడం, జస్ట్ అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారైనా టెంపుల్కి రావడం, దండం పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా, ఇదిగో గజస్తంభం. మా ఫ్రెండ్ తోటి అయితే వచ్చిన. ఓకేనా, ఈమె మా ఫ్రెండ్. హాయ్ చెప్పు. హాయ్ బోలో. హాయ్ హాయ్, తుమారా రిషి. ఓకే, ఈమె పేరు రిషి. తెలుగు రాదు. ఓకే, మా ఇంటి పక్కన ఉంటుంది. ఫ్రెండ్ అయిందన్నమాట. ఇద్దరం కలిసి వచ్చినాం. ఓకే, మీకు చూపించే ప్రయత్నం చేస్తా. టోటల్గా అయ్యగారు లేడు, దొంగతనంగా తీస్తాను వీడియో. అయ్యగారు ఉంటే నడు నడు అంటాడు. అందుకే ఇదిగో మా గుడి ఆవరణంలో చెట్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, మా ఆంజనేయ స్వామి ఇష్టమైన దేవుళ్ళు, మీకు ఇష్టమైన దేవుళ్ళు మా దగ్గర ఉన్నాయి. రావచ్చు, మా టెంపుల్కి రావచ్చు. ఓకేనా, నా పూజ అయితే అయిపోయింది. ఈ చుట్టుపక్కల గుడి వాతావరణం అయితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా, అసలు చాలా బాగుంటుంది. టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. మా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూసైనా ఒక్కసారి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా రకాల చెట్లు ఉన్నాయి. వావ్, అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి మా గుళ్ళో ఉన్న చెట్టుకి. అదిగో, అవేం ఫ్రూట్స్ అంటారు మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే ఏదో చెప్పిల్లు, కాకపోతే మీరు కామెంట్ చేసేదాకా నేను ఆగుతా. ఓకే, నవగ్రహాల గుడి చూపించుతా కదా, చూపించాలి కదా మీకు. అదొకటి మిస్ అయిపోతే ఎట్లా? ఎందుకంటే నన్ను నమ్ముకొని ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అని చూపించడానికి చూపించాలి కదా. ఓకే, నవగ్రహాలు టోటల్గా ఉంటాయి అన్నమాట. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా వచ్చి ఒక్కసారి మా గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళండి, మీ అందరికి మంచి జరుగుతుంది. ఓకేనా, వింటున్నారా? చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ఖాళీ ప్లేస్ ఉంది. అసలు నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ టెంపుల్కి రాక చాలా రోజులు అవుతుంది. ఈరోజు అయితే వచ్చిన. ఇక నుంచి నేను రెగ్యులర్గా రావాలని ఫిక్స్ అయినా. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి, వారానికి ఒకసారి రావడానికి ట్రై చేస్తా. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారి అయినా రావడానికి ట్రై చేస్తా. ఓకేనా, అసలు ఎంత ప్రశాంతంగా. అందుకే టెంపుల్కి వెళ్తే మైండ్ ఫ్రీగా ఉంటుంది అని అంటారు కదా. కాబట్టి మన కోరికలు అన్నీ దేవునికి చెప్పుకోవడం, ఆ కోరికలు అనేవి నెరవేర్చడం అవన్నీ కామన్ కదా. చెట్టు కింద ఎంత చల్లగా ఉంది చూడండి. ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుంటా. ఓకేనా, సరే మరి బాయ్ ఫ్రెండ్స్. దేవుడికి దండం పెట్టుకోవడం, టెంపుల్కి వెళ్ళడం ఇలాంటివి మన ఆనవాయితీగా వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎవరు మిస్ కావద్దు. అట్లీస్ట్ వారానికి 1 టైం అన్నా టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. బాయ్.